హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఎప్పుడు తినే దోశ కాకుండా చాలా హెల్తీగా అండ్ టేస్టీగా క్యారెట్ దోశను ఎలా చేయాలో చూపించబోతున్నానండి. చాలా క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. దోశ ఒక్కసారి తిన్నారంటే ఖచ్చితంగా వారంలో ఒక్కసారైనా చేసుకొని తింటారండి. చాలా క్రిస్పీగా తిన్నా కొద్దీ తినాలనిపించేలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇలా కనుక చేసి పెడితే మళ్ళీ మళ్ళీ కావాలి అంటారండి. అంత రుచికరంగా ఇంకా హెల్తీగా చాలా మంచి టేస్ట్ వస్తుందండి. కలర్ కూడా సూపర్గా వస్తుంది. చూడంగానే ఎప్పుడెప్పుడు తినాలనిపించేలా చాలా టేస్టీగా ఉంటుందండి. క్రిస్పీగా భలే ఉంటుందండి. దానికి కాంబినేషన్గా ఒక మంచి చట్నీ రెసిపీని కూడా చూపిస్తున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా క్యారెట్ దోశను ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో ఒక గ్లాసు రేషన్ రైస్ లేదంటే దోశ రైస్ అయినా తీసుకోవచ్చు. అన్ని కొలతలు ఒక గ్లాసు లేదంటే గిన్నెతో తీసుకోండి. అదే గ్లాస్తో హాఫ్ గ్లాసు ఇడ్లీ రైస్ తీసుకోవాలండి. ఇడ్లీ రైస్ తీసుకోవడం వల్ల మనకు దోశ చాలా క్రిస్పీగా వస్తుందండి. ఏ సూపర్ మార్కెట్లో అయినా మనకు ఈజీగా అవైలబుల్గా దొరుకుతుందండి. ఇప్పుడు అదే గ్లాస్తో పావు గ్లాసు మినపగుళ్ళు వేసుకోవాలండి, లేదంటే బద్ద మినపప్పు అయినా వేసుకోవచ్చు. ఇక్కడ నేను మంచి దోశకు కలర్ రావడానికి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా శనగపప్పు వేసుకోవాలండి, పచ్చి శనగపప్పు. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలండి. ఇప్పుడు అదే గ్లాస్తో మనము ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ దాకా లావుగా ఉండే అటుకులు వేసుకోవాలండి. ఇప్పుడు శుభ్రంగా ఒక 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. ఇక్కడ నేను కొలతలు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను చూడండి. ఒక గ్లాసు బియ్యము, హాఫ్ గ్లాసు ఇడ్లీ రైస్, పావు గ్లాస్ మినపప్పు, 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 1 టీ స్పూన్ మెంతులు, 3 టేబుల్ స్పూన్ల అటుకులు వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ తీసేసి మళ్ళీ దాంట్లో తిరిగి వాటర్ వేసుకొని ఒక 5 గంటల పాటు నానబెట్టుకోవాలండి. 5 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. పప్పులు ఇంకా బియ్యం కూడా బాగా నానిందండి. ఇప్పుడు వీటిని మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఈ బియ్యం పప్పుల్ని వేసుకోవాలండి. వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మనం కాస్త బరకగా సన్నటి రవ ఎలా ఉంటుందో అదే విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. వాటర్ ఎక్కువ వేయద్దండి, పల్చగా అయిపోతుంది బ్యాటర్. కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా కాస్త లైట్ బరకగా వచ్చే వరకు గ్రైండ్ చేసుకోవాలి. అదే సన్నటి రవ ఎలా ఉంటుంది అదే విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా కాస్త పలుకులు లైట్గా మనకు తలిగేటట్టు గ్రైండ్ చేసుకొని గిన్నెలోకి వేసుకోవాలి. ఇదే విధంగా మిగతా బియ్యం పప్పులను కూడా గ్రైండ్ చేసుకొని అదే గిన్నెలోకి వేసుకోవాలండి. ఇప్పుడు మనం పిండిని స్పూన్తో కాకుండా ఇలా చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా చేత్తో మిక్స్ చేసుకోవడం వల్ల పిండి బాగా ఫర్మెంట్ అయ్యి దోశలు ఇడ్లీలైనా చాలా బాగా వస్తాయండి. ఇలా 2 నుంచి 3 నిమిషాల పాటు ఇలా బాగా బీట్ చేసినట్టు మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి కనీసం 8 గంటల పాటైనా పిండిని పులియనివ్వాలి. నేనైతే ఓవర్ నైట్ పెట్టుకున్నానండి. ఓవర్ నైట్ తర్వాత ఇక్కడ ముందుగా చట్నీ చూపిస్తున్నాను. మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు పుట్నాల పప్పు, ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు 2 నుంచి 3 మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. వెల్లుల్లిపాయలేమో ఇక్కడ నేను 4 నుంచి 5 వేసుకున్నానండి. పచ్చి కొబ్బరి పావు కప్పు వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మేము దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చట్నీని. ఇప్పుడు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇక్కడ నేను మిక్సీ జార్లో చిన్న జార్ తీసుకున్నానండి. దాంట్లో క్యారెట్ దోశ చేస్తున్నాం కాబట్టి 1 కప్పు క్యారెట్ తీసుకోవాలండి. పైన తొక్క తీసేసి ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. అదే కప్పుతో ఒక ఆనియన్ తీసుకోవాలండి, కట్ చేసుకొని. ఇప్పుడు దీంట్లో కలర్ కోసం నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ వేస్తున్నానండి. 3 వేసుకుంటున్నాను. మీరు గుంటూరు మిర్చి అయినా వేసుకోవచ్చు, కారం లేని మిర్చి వేసుకోండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ నేను చట్నీ గ్రైండ్ చేసిన తర్వాత బౌల్లోకి తీసుకుంటున్నానండి. అదే మిక్సీ జార్ కడిగి కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు చట్నీకి పోపు పెట్టుకుందాం. ఇప్పుడు నేను 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో ఆవాలు, జీలకర్ర,
ఎండుమిరపకాయ, కరివేపాకు, పసుపు వేసుకొని మనం నార్మల్గా ఎలా అయితే పోపు వేసుకుంటామో అదే విధంగా పోపు వేసుకొని చట్నీలో వేసుకోవాలి. ఈ చట్నీ ఇడ్లీ, దోశలో దేనిలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు పక్కకు పెట్టుకుందాం చట్నీని. ఇప్పుడు మనం బ్యాటర్ని రెడీ చేసుకుందామండి. చూడండి, ఓవర్ నైట్ తర్వాత పిండి ఎంత బాగా పులిసిందో చూడండి. పిండి చాలా బాగా పులిసిందండి. ఇప్పుడు ఒకటే డైరెక్షన్లో పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇక్కడ నాకు సరిపోయినంత పిండిని నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నానండి. మిగతా పిండిని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ రోజు మళ్ళీ ఇదే విధంగా మనం క్యారెట్ని ఇలా గ్రైండ్ చేసుకొని మిక్స్ చేసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. ఇలా క్యారెట్ మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని కలిపి మాత్రం ఫ్రిడ్జ్లో ఉంచకండి. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా వేసుకోవాలండి. అలా మనము ఇలా పిండి నేను పెట్టుకొని నెక్స్ట్ రోజు వేసుకోవచ్చు. మళ్ళీ చూడండి, సరిపోయినంత పిండిని తీసుకొని ముందుగా గ్రైండ్ చేసుకున్న క్యారెట్ మిశ్రమాన్ని దీంట్లో వేసుకోవాలి. ఇలా మొత్తం మిశ్రమాన్ని వేసుకొని ఇప్పుడు ఇలా పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ దోశలు అయితే. హెల్త్ కూడా చాలా మంచిదండి. పిల్లలైతే ఇలా క్యారెట్ తినమంటే తినరు కదా, అలాంటప్పుడు మనం ఇలా క్యారెట్ అయినా లేదంటే బీట్రూట్ అయినా గ్రైండ్ చేసుకొని వేసుకోవచ్చండి. అది కూడా చాలా బాగుంటుంది. ఇలా బాగా పిండిని మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దోశలు వేసుకోవాలండి. ఇప్పుడు రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండి కన్సిస్టెన్సీ ఇదే విధంగా ఉండాలండి, వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దోశ వేసుకుందామండి. దోశ కోసము స్టవ్ మీద ఇలా పెనం పెట్టుకొని ఇలా వాటర్ చిలకరించుకోవాలండి. బాగా వేడైన తర్వాత ఇలా వాటర్ చిలకరించుకోవడం వల్ల మనకు దోశ మంచిగా క్రిస్పీగా చాలా బాగా వస్తుందండి. ఇలా క్లాత్ లేదంటే టిష్యూ పేపర్తో బాగా తుడుచుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనము 2 గరిటెలు పిండి వేసుకొని వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. మనం నార్మల్గా దోశ ఎలా వేసుకుంటామో అదే విధంగా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. మీకు ఎంత వీలైతే అంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి, చక్కగా ఈజీగా వస్తుందండి. చాలా టేస్టీగా ఉంటుంది ఇదైతే. ఇలా ఫ్లేమ్ని సిమ్లో ఉంచి మాత్రమే దోశను వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ పైన తడి ఆరిన తర్వాత నెయ్యి అయినా ఆయిల్ అయినా వేసుకోవచ్చండి. ఇలా వేసుకున్న తర్వాత చక్కగా కలర్ మంచిగా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, ఇలా అన్ని వైపులో చక్కగా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇదే విధంగా నేను ఇక్కడ మరొకటి చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా 2 గరిటెలు పిండి వేసుకోవాలండి. నేను ఇక్కడ వాటర్తో ముందే తుడుచుకున్నానండి. ప్రతిసారి దోశ వేసినప్పుడు మనకు ఇలా వాటర్తో తుడిచి వేసుకుంటేనే మనకు దోశ మంచిగా వస్తుందండి. కావాలంటే మీరు వేరే వైపు కూడా కాల్చుకోవచ్చు, ఇష్టం మీద. ఇలా కాల్చుకున్న తర్వాత ఇప్పుడు దోశలన్నిటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, చూస్తేనే ఎప్పుడెప్పుడు తినాలనిపించేలా చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు, మళ్ళీ మళ్ళీ కావాలి అంటారండి. అంత రుచికరంగా చాలా బాగుంటుందండి. ఈ చాలా హెల్తీగా క్రిస్పీగా ఉండే దోశను మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి తినిపించండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఈ చట్నీ కాంబినేషన్లో అయితే సూపర్గా ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.